సూళ్లూరుపేట పట్టణంలో చెమ్మ చీకట్లు పోయి విద్యుత్ వెలుగులు వచ్చి ఈ ఫిబ్రవరి 17వ తేదీకి సరిగ్గా 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యుత్ శాఖ ఏడీఈ శేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ 70 వసంతాల వేడుకలో ముఖ్య అతిథిగా నాయుడుపేట ఈఈ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూళ్లూరుపేట పట్టణానికి విద్యుత్ వెలుగులు వచ్చి 70 సంవత్సరాలు పూర్తయిందని, ఈ 70 సంవత్సరాలలో విద్యుత్ శాఖ పరంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని, మొత్తం సుమారు 350 ట్రాన్స్ఫార్మర్ల ద్వారా ప్రజలకు విద్యుత్ను సరఫరా చేస్తున్నామని, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు విద్యుత్ శాఖ పరంగా తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలియజేశారు. అనంతరం సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్య అతిథులుగా విచ్చేసిన తిరుమూరు సుధాకర్ రెడ్డి మరియు ఆకుతోట రమేష్లు ఇరువురు మాట్లాడుతూ పట్టణంలో విద్యుత్ పరంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్న అధికారులకు, సిబ్బందికి అభినందనలు తెలియజేస్తూ విద్యుత్ శాఖ పరంగా సొంత భవనం లేకపోవడాన్ని వారు గుర్తు చేశారు. అతి త్వరలో తాము తమ పార్టీ ప్రముఖులు కొండేపాటి గంగాప్రసాద్ మరియు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ దృష్టికి విద్యుత్ శాఖ భవనం గురించి తీసుకువెళ్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట డివిజన్ పరిధిలోని ఏఈలతో పాటు లైన్ ఇన్స్పెక్టర్లు రమేష్ రెడ్డి, సురేంద్ర, రఫీ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మనం 4 సబ్స్టేషన్లు మన సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో రాబడ్డాయి. అవి మనకి ప్రస్తుతం ఉన్నటువంటి మన్నేముతూరు సబ్స్టేషను, చెంగాలమ్మ సబ్స్టేషను అంటే హైవేలో ఉండేది, అలాగే 220 సబ్స్టేషను మన్నార్పూడూరులో ఉంది, అక్కడ కూడా ఒక సబ్స్టేషన్ ఉంది మనకి. ఇది కాకుండా తారకేశ్వర సెజ్లో ఒక సబ్స్టేషను ఇండస్ట్రియల్ కన్జ్యూమర్స్ కోసం పెట్టాము. సో ముఖ్యంగా మనకి మన్నేముతూరు సబ్స్టేషను, చెంగాలమ్మ సబ్స్టేషన్ పరిధిలో నుంచే 90% ఆఫ్ ది సూళ్లూరుపేట పట్టణానికి విద్యుత్ సరఫరా జరుగుతూ ఉంది. దీనిలో కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ మనకి చుట్టుపక్కల సెజ్జులు, శ్రీసిటీ సెజ్జులు ఉండడం కానీ పట్టణం కూడా వేగంగా డెవలప్ అవడం వల్ల విద్యుత్ అవసరాలు కూడా బాగా పెరుగుతూ ఉన్నాయి. సంవత్సరానికి లోడ్స్ పెరుగుతూ ఉన్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే రోజుల్లో ముఖ్యంగా వేసవి కాలంలో మనకి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసము కొత్తగా లైన్లు ఏర్పాటు చేయడము, అదనంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడము, మీ అందరి సహకారంతో, పట్టణ పెద్దల సహకారంతో, నాయకుల సహకారంతో, అలాగే మా పై అధికారుల సహకారంతో, మా సిబ్బంది సపోర్టుతో ఎన్నో ట్రాన్స్ఫార్మర్లు మనం కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సర కాలంలోనే సూళ్లూరుపేట పట్టణంలో వివిధ ప్రాంతాల్లో మనము అదనంగా 25 ట్రాన్స్ఫార్మర్లు చార్జ్ చేశాము. ఇవి రాబోయే సంవత్సరాల్లో కూడా లో వోల్టేజ్ లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో పెట్టుకున్నాము. మేము ఇక్కడ ప్రజలకి ఊపిరి ఎలాగో ఈ కరెంటు కూడా అలాంటిదే అనే భావనకు వచ్చేసాం. వాళ్ళ ఊపిరి ఆగకుండా చూసేటువంటి గురుతరమైన బాధ్యతని మాకు ఆ దేవుడు వరంగా ప్రసాదించారనే భావనతో మేము వర్క్ చేస్తూ వచ్చాం. కానీ ఈరోజు పుర ప్రముఖులందరూ ఈ కరెంటు అనేదాన్ని ఒక సూళ్లూరుపేటకి వచ్చి 70 సంవత్సరాల సందర్భంగా గుర్తు చేసుకుని మరి ఆనాటి శుభ్రంలో నెమరేసుకోవడానికి ఇక్కడ అందరూ సమావేశమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇన్నాళ్ళు నేను దాదాపు నాకు 29 ఇయర్స్ సర్వీస్. ఈ సర్వీస్లో ఎక్కడా కూడా నాకు మా కరెంటు వాళ్ళకి గుర్తింపు లేదే అన్న ఆలోచన నాకు ఈ రోజుతో ఫుల్ స్టాప్ పడిందని అనుకుంటున్నాను. నేను ఈరోజు బిఎన్ఎస్ఎల్ ఆఫీసులో, బిఎస్ఎన్ఎల్ ఆఫీసులో ఉండడం అంటే చాలా బాధగా ఉంది. ఇప్పుడే మా మిత్రుడు పెద్ద ఆయన ఒక సలహా ఇచ్చాడు, నువ్వు కూడా చూసి ఉంటావు దాన్ని. ఆడపిల్లకాయలు గర్ల్స్ హాస్టల్గా ఉండింది సబ్ రిజిస్టర్ ఆఫీస్కి దక్షిణం వైపున రోడ్, ఇంటర్వ్యూట్ బై రోడ్డు. ఆ బిల్డింగ్ ప్రస్తుతం ఖాళీగా ఉంది, గవర్నమెంట్ జాగా అది. బహుశా బిల్డింగ్ ఊరుపు ఉందనుకుంటా. దాన్ని మనం కొట్టివేసి పర్మిషన్ తీసుకొని మనకు ఉపయోగపడితే డబ్బు శాంక్షన్ చేయించుకుని ఎమ్మెల్యే ద్వారా మంత్రితో చెప్పి, ముఖ్యమంత్రితో అయినా సరే మనం దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఫండ్స్ శాంక్షన్ చేయించుకొని ఆడ కూడా కట్టుకోవచ్చు. ఇలాంటివి మనం తప్పకుండా ప్రయత్నం చేస్తామని రమేష్ గారు పైకి
మనం దీని గురించి తప్పకుండా దీని విషయంలో మన ఇద్దరం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఎలక్షన్ డిపార్ట్మెంట్ కూడా మనం చేయాలి. ఇది మనం బాధ్యతగా తీసుకుందాం. తప్పకుండా చేస్తాం. సురేంద్ర గారు, మీకు ఇన్ని సంవత్సరాలు పనిచేసినందుకు ఈ యొక్క న్యాయమైనటువంటి కోరికని మేము తీర్చేదానికి 100% పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మా అందరి పురప్రముఖుల సమక్షంలో ఒక మాటగా మీకు ఇస్తున్నాం. ఆ మాట నిలబెట్టుకుంటామని చెప్పి పెద్దలు గంగాప్రసాద్ గారితో కూడా మాట్లాడతాం, ఎమ్మెల్యే గారితో మాట్లాడతాం, అవసరమైతే ఇన్ఛార్జ్ మినిస్టర్తో కూడా మాట్లాడతాం, ఇంకా పెద్దవాళ్ళతో కూడా మాట్లాడి ఎలక్ట్రిసిటీ మినిస్టర్తో కూడా మాట్లాడి దీని మీద చర్య తీసుకుంటామని చెప్పి మీకు అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం, సవినయంగా తెలియజేస్తున్నాం. అభినందించే సమయం ఏ కార్యక్రమంలో రాస్తారు మాకు. నిజంగా ఇది మా అదృష్టం ఈ కార్యక్రమం. ఎందుకంటే మీ యొక్క వర్క్ తుఫాను వచ్చినప్పుడు, భారీ వర్షాలు వచ్చినప్పుడు, 5-6 రోజులు కరెంట్ లేనప్పుడు, మేమైతే 84లో పెద్ద తుఫాను సూళ్ళూరుపేటకు వచ్చింది. దాదాపు 10-15 రోజులు కరెంట్ లేకుండా ఇబ్బంది పడ్డాము. అప్పుడు చూడాల మీ స్పీడ్ వర్క్ అయితేమి, నిజంగా అభినందించాలి. కానీ మాకు ఏ సందర్భంలో మిమ్మల్ని అభినందించే అవకాశం రాలేదు. ఇప్పుడు వచ్చింది కాబట్టి మీ అందరినీ అభినందన తెలియజేస్తున్నాను. నిజంగా మన ప్రభుత్వంలో ఉన్న శాఖల్లో కన్నీ మొదట శాఖగా దీన్ని మనం పరిగణించుకోవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు సామాన్య ప్రజల కాడి నుంచి ఇండస్ట్రీల దాకా కరెంటు మీదనే ఆధారపడి ఉంటాము. నిజంగా ఇది మీరు అందరూ కూడా 24 రాసి ఉన్నారు, 24/7 అని. నిజంగా ఇది గొప్ప విషయం. ఇంకోటి, ప్రజలకి ఎప్పుడు కూడా మీరు అందుబాటులో ఉండడం. ఈ మధ్యకాలంలో డి గారు ఒక 6 months 1 year అయింది వచ్చి ఇక్కడికి. చాలా చక్కగా వాళ్ళ టీమునంతా కూడా వర్క్ చేపిస్తున్నాడు. ఇప్పుడు సూళ్ళూరుపేటలో ఈయన వచ్చిన తర్వాత, అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్లు ఎక్కువ సూళ్ళూరుపేటలో ఈ 2 yearsలో చాలా ట్రాన్స్ఫర్లు పెట్టారు. నిజంగా అది గొప్ప విషయం. మనకు తెలియదు, ఎక్కడ పోల్లు కావాలన్నా, ఎక్కడ ట్రాన్స్ఫర్ కావాలన్నా చెప్తే చాలు ఇమీడియట్గా వచ్చేది. గతంలో 1 సంవత్సరం రోజులు పోరాడేవాళ్ళం మేము మా ప్రభుత్వంలో అప్పుడు కూడా. కానీ ఇప్పుడు అట్లేదు. ఏ సందర్భంలో చెప్పినా కూడా ఇమీడియట్గా తేవడం నిజంగా తెచ్చిపెట్టి దాన్ని క్లియర్ చేస్తున్నారు. విషయంలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో కరెంటు ఛార్జీలు ఎప్పుడూ పెరిగిపోయేటివి. దాని మీద కూడా ప్రభుత్వం మీద పడి ప్రభుత్వం మారిన రోజులు కూడా ఉన్నాయి. మనకందరికీ తెలుసు, ఛార్జీలు ఎక్కువ పెంచేస్తున్నారు. అట్లా ఇప్పుడు మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఏం ఛార్జీలు పెంచలేదు, పెంచరు. అది